అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా పరలోకపు తండ్రి, అయా యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు. మమ్మల్ని అందరినీ మీ మహా అత్యున్నతమైనటువంటి కృపలో భద్రపరిచి మీ సన్నిధిలో చేరడానికి, మీ పరిశుద్ధ బలను సమీపించడానికి, మరి నూతన సంవత్సరంలో నీ బలను సమీపించడానికి మా అందరికీ అనుగ్రహించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి కృపను బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు. నాయనా, ఈ సంవత్సర కాలం అంతయు ప్రభువా, మనుష్యులు రొట్టె వలన మాత్రము జీవించరు కానీ నీ నోటి నుండి వచ్చేటువంటి ఈ జీవపు మాటల వలన జీవిస్తారు అని, ధైర్యపడతాడు అని, ఆదరణ పొందుతాడు అని గ్రహించి నాయనా ఆ వాక్యాన్ని మా హృదయంలో పదలపరుచుకుని వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించటకు సహాయం దయచేయండి. ఆయన వాక్యము విత్తడానికి నన్ను ఒక వ్యవసాయకుడిగా మీరే దీవించి మీ పాదాల చెంత జ్ఞాపకం చేసుకోవాలని, ఘనత, మహిమ, ప్రభావములు నీ నామానికి ఆరోపించుకుంటూ క్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పాలి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా మరి నూతన సంవత్సరంలో ఈ పరిశుద్ధ బలను సమీపించడానికి మనకు అనుగ్రహించబడినటువంటి ఈ ధన్యతను బట్టి మరి దేవాది దేవునికి మరొకసారి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి ఆరాధన నడిపించినటువంటి సహోదరి మేరీ గారికి ప్రభు గారికి వందనాలు. అదేవిధముగా ఆరాధనలో పాలుభాగస్తున్నటువంటి ప్రియ విశ్వాసమైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. ఎంతమంది బైబిల్ తీసుకొచ్చారు? ఎంతమంది పాటల పుస్తకం తీసుకొచ్చారు? బెనియల్ గాస్పెల్ బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులందరికీ కూడా ఈ సంవత్సరము కూడది అంటే ఒక విధి, ఖచ్చితంగా బైబిల్ పట్టుకుని రావాలి. సెల్ ఫోన్లో బైబిల్ చూడడానికి లేదు, సెల్ ఫోన్లో బైబిల్ చూడడానికి లేదు. సెల్ ఫోన్లో నానా రకాలైనటువంటి మాటలు, పాటలు, మన రింగ్టోన్లే చాలా మందికి, ఇంకా సినిమా పాటలు. ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటే ఏవో పాటలు వినబడుతూ ఉంటాయి, సినిమా పాటలు వినబడుతూ ఉంటాయి. ఇంకా నీ అలా ఉన్నటువంటి వారికి నేను తెలియజేస్తున్నాను, ఇంకా బతుకు మారలేదనే అర్థం. నువ్వు బాప్తిజం తీసుకున్నా నీ సెల్ ఫోన్లో సినిమా పాట వస్తుందంటే ఇంకా నీ బతుకు మారలేదనే అర్థం. పేరుకు మాత్రం క్రైస్తవుడు అంతే. అన్నీ చూస్తాడు దేవుడు, అన్నీ. కాబట్టి సెల్ ఫోన్లో బైబిల్ అత్యవసరంలో చూసుకోనండి, అత్యవసరమైతే దాన్ని ఉపయోగించండి, పర్వాలేదు. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మటుకు ఖచ్చితంగా బైబిల్ ఉండాలి. మళ్ళీ వచ్చేవారం అడుగుతాను, ప్రతి వారం కూడా అడుగుతాను, చూపించమంటాను. కాబట్టి బైబిల్ తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది కానీ బైబిల్ ఉండాలి. నలుగురు ఉంటే 10th క్లాస్లో నేను చదువుకున్నప్పుడు ఒక బుక్ ఉండేది, ఆల్ ఇన్ వన్, అన్ని సబ్జెక్టులు ఒక దాంట్లోనే.
అలాగే కొంతమంది ఇళ్ళల్లో అందరికీ ఒకటే బైబిల్, అది వారం అంతా బిరువ మీద పడి ఎడుతూ ఉంటుంది. ఆదివారం అయినప్పటికీ బతుకుని తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే ఈ బైబిల్ ఏమంటుంది? నా పాదములకు దీపము. అంటే బైబిల్ తెచ్చుకోమన్నారు కదా పాస్టర్ గారని, తెచ్చుకొని మళ్ళీ తీసుకెళ్ళి తలగాట కింద పెట్టుకోవడం, బైబిల్ హత్తుకోవడం కాదు. బైబిల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. గుడ్డు పగలగొడితేనే దానివల్ల ఉపయోగం. పగలగొట్టకుండా గుడ్డు అలా దాచుకుంటూ ఉంటే ఏంటి ఉపయోగం? గుడ్డు పగలగొట్టబడాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ ఉండాలి. ప్రభు విషయంలో నీవు సిగ్గుపడవద్దు. చేతితో ఇలా పట్టుకొని నువ్వు హత్తుకొనిరా. నువ్వు సిగ్గుపడితే నిన్ను గురించి ప్రభు సిగ్గుపడతాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా ఒక బైబిల్ ఉండాలి. సంఘంలో బైబిల్ దొరుకుతూ ఉంటున్నాయి. కావలసినటువంటి వారు కౌంటర్లో కానీ సమర్పణ అడిగి తీసుకొని వెళ్ళండి. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మనము చదువుకున్నటువంటి వాక్య భాగము లూకా సువార్త 13వ అధ్యాయంలో కాలము యొక్క ప్రత్యేకత, సమయం యొక్క ప్రాముఖ్యత ఈ యొక్క వచనాలలో కనబడుతూ ఉంటున్నాయి. కాలం యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది. ఒకసారి మనము చిన్నతనంలోకి వెళితే, లేదా మన పిల్లలైనా మనవలైనా మనవరాళ్ళైనా వారికి ఎంత ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా, మనకి ఇంగ్లీషు ఎంత వచ్చినా రాకపోయినా తక్కువ అడిగేస్తూ ఉంటాం. ఏమని? వాట్ ఈజ్ యువర్ నేమ్? మనకు పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు అడిగేస్తాం. వాట్ ఈజ్ యువర్ నేమ్? తర్వాత మనకు రాదు. ఇంకా వస్తే ఇంకొక చిన్న మొక్క అడుగుదాం. ఏమని? హౌ ఓల్డ్ ఆర్ యూ? అంటే నీకు ఎన్ని సంవత్సరాలు అని మనం ఒక్కొక్కసారి వాళ్ళు అడుగుతూ ఉంటాం. వాళ్ళు చక్కగా సమాధానం చెప్తారు. 10 years old అనో 11 years old అనో చెప్తారు. అదే ప్రశ్న పాత నిబంధన గ్రంథంలో యాకోబుని ఆనాడు పరిపాలిస్తూ ఉంటున్నటువంటి యోసేపుని నమ్మినటువంటి ఫరో అడుగుతూ ఉన్నారు. ఆదికాండము 47వ అధ్యాయము 8వ వచనము. నీవు జీవించు సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారి జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి, ఫరోని దీవించి ఫరో ఎదుట నుండి ఈ ఫరో వేరు. ఈ ఫరో యొక్క కుమారుడు మోషే మీద ఆ తర్వాత తరం ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వానికి గురి చేసింది. కానీ యోసేపు ఫలించెడు కొమ్మగా హెచ్చించబడుతున్నటువంటి సమయంలో ఉండినటువంటి ఆ ఫరో వేరు.
ఈ ఫరో మరి మనందరికీ తెలుసు, మరి బైబిల్ నేర్చుకోవాలి సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఏవో అన్ని పుస్తకాలు చదువుతాం కానీ బైబిల్ చదివితే ఈజీగా అర్థమైపోతుంది. ఇది సంస్కృతం కాదు, మలయాళం కాదు, నీకు రాని భాష కాదు. నువ్వు చదివితే చక్కగా పాటలు పాడతాం. తేని కన్నను జుట్టే తేని కన్నను పసిడి కన్నను మేలిమి పసిడి కన్నను అంటాం, కానీ వాటిని మటుకు చదవం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఫరో యోసేపు హెచ్చించబడిన తర్వాత యోసేపు నమ్మాడు. జీవము కలిగినటువంటి దేవుని సేవిస్తున్నటువంటి యోసేపుని నమ్మాడు. నమ్మిన తర్వాత ఈ యోసేపుని ఉన్నతమైనటువంటి స్థలంలో కూర్చోబెట్టాడు. అప్పుడు యోసేపుకి తన అన్నలు చేసినటువంటి ప్రతీకారమును మనసులో పెట్టుకోనకుండా ఆ అన్నలకు కూడా సహాయం చేస్తాడు. చివరికి తన తండ్రిని కూడా రప్పిస్తాడు. అప్పుడు ఆ ఫరో తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటున్నటువంటి యోసేపు నీ తండ్రి ఎవరో పరిచయం చేయంటే పరిచయం చేస్తున్నప్పుడు యాకోబు చక్కగా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు, మీరు జీవించినటువంటి సంవత్సరములు ఎన్ని? అప్పుడు అంటున్నాడు, 130 సంవత్సరాలు నేను జీవించాను, అయినను కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నాయి. అయినను కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉంటున్నాయి అంటున్నాడు. ఈరోజు మీకు ఎన్ని సంవత్సరాలు అని అడిగితే హౌ ఓల్డ్ ఆర్ యు అని ప్రభు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఏమంటే మీ మనసులో మీరు చెప్పుకుంటూ ఉంటారు కదా. ఒక ఇద్దరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారంట. ఆ ఇద్దరు ట్రైన్లో ప్రయాణం చేస్తూ నడి వయసుకు వెళ్ళినటువంటి వారంట. ఆ ఇద్దరు అమ్మలో మాట్లాడుకుంటున్నారంట. ఏంటంటే అది ఇది వగేరా మాట్లాడుకొని, ఎంతకీ మీ వయసు ఎంతండి అన్నదట. నా వయసు ఏం లేదని మొన్న 17-18 వచ్చిందండి అన్నదట. అప్పుడు ఈవిడ ఆవిడని అడిగిందంట, మీ వయసు ఎంత అండి అని అడిగిందంట. మొన్న 15 పూర్తయి 16 వచ్చిందండి అన్నదట. చాలా మంది వయసులు చెప్పడానికి సిగ్గుపడిపోతారు. ఈలోగా వీళ్ళిద్దరు మాటలు విని బుర్ర సిరెత్తికిపోయిందంట పైన ఉన్నటువంటి యవనస్తుడికి. ఆ పైన ఉన్నటువంటి ఆ యవనస్తుడికి చిరెక్కిపోయి అప్పుడు అన్నాడంట, నేను ఇప్పుడే పుట్టాను, ఆంటీలు మీ ఇద్దరు నన్ను ఎత్తుకుంటారా అన్నాడట. అది అంత కోపం వచ్చిందంట యవనస్తుడు. అలాగా చాలా మంది వయసులో దాచుకుంటా ఉంటారు. నీవు దీవించినటువంటి సంవత్సరాలు ఎన్ని అంటే, కొంతమంది ఉంటారండి, వారు వాయిదాల మీద వేసేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తూ ఉంటారు. 50 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి అప్పుడు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు. అప్పుడు అన్నీ అయిపోతాయి కదా. బైబిల్ ఏం చెప్తుంది? అధిక బలముని ఎడల 80 సంవత్సరాలు లేదా 70కి చాలు. 70 65 చాలు. 70 అనుకోండి. మనం నన్ను తిట్టుకుంటారు, పాస్ గారు ముందే వెళ్ళిపోమంటున్నారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, 70 సంవత్సరాలు అనుకుంటే 50 సంవత్సరాలు అప్పుడు రక్షణ పొందాడు అనుకోండి.
ప్రభు సన్నిధిని ఎంతకాలం అనుభవించినట్టు? 20 సంవత్సరాలే. అదే 16 సంవత్సరాలకే యవన దశలో ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు మార్గంలో నడవాలని తీర్మానం చేసుకుని రక్షణ పొందినట్లయితే అప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రభుతో ఈ భూమి మీద జీవించినట్లు? లెక్క వేయాల. 70 మైనస్ 16 54 సంవత్సరాలు ప్రభు సన్నిధిలో పాటలతోనూ సంతోషంతోనూ సువార్తతోనూ ఆరాధనతోనూ దేవుని సన్నిధిలో గడపచ్చు. ప్రేమికులు దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు కూడా అదే అంటున్నాడు. నేను 130 సంవత్సరాలు నేను బ్రతికాను, కానీ ఆ చిన్నతనంలో నుంచే నాకు ఆ బాధలు మొదలయ్యాయి. మా అమ్మ పెట్టింది ఆ మోసపూరితమైనటువంటి పని చేసి ఆ మేక రోమాలు ధరించుకొని మా నాన్న దగ్గర దీవెనల కోసం వెళ్ళమంది. ఇంకా అక్కడి నుంచి నా ప్రయాణం మొదలైంది. ఇక పరుగులే పరుగులే, యాత్రా జీవితం అయిపోయింది యాకోబుది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఇంకా పరుగులెత్తడమే. సాఫీగా గడిపినటువంటి జీవితం ఏదంటే 40 సంవత్సరాలు అంతే. ఆ 40 సంవత్సరాల్లో కూడా యోసేపు గురించి మనోవేదన. ఈ 130 సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా లేక బాధతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నాయంటున్నాడు. కొంచెంగా అయిపోయి దేవుడు నాకు ఎంతో ఆయుష్ ఇచ్చాడు, దేవుడు నాకు ఎంతో జీవితాన్ని ఇచ్చాడు. నిజానికి బైబిల్లో అత్యధికముగా జీవించినటువంటి వారు ఎవరండి? మెతూషెల. మెతూషెల ఎంతకాలం జీవించాడు? 900 కరెక్ట్ గా చెప్తాం. 69 సంవత్సరాలు బతికాడు. ఎంతటా? మన ఏజ్ ఎంతటా? 969. అబ్బాయి ఎంత నిజంగా. కానీ నువ్వు 900 సంవత్సరాలు బతుకుతావంటే ఇంకా మనుషులు పట్టుకోగలమా? వెర్రవీగిపోతాడు. ఎక్కడ 969 సంవత్సరాలు ఎక్కడికి కుదించేసాడు దేవుడు? అధిక బలమే ఉన్నాడలా 80 సంవత్సరాలు. వంక కూడా లేవు. నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో వర్ధిల్లు అని నువ్వు చెప్తూ ఉంటావు ఆశీర్వాదం. శతాయుష్మాన్ భవ అంటుంటావు. అందులో నిజం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఆయు పరిమాణాన్ని దేవుడు తగ్గించేశాడు నేను ఆలోచన చేస్తే, నీవు ఆయనకి ఇష్టంగా జీవించటం లేదు. అనవసరముగా వృధా పనిచేస్తూ ఉంటున్నావు. నీకు ఇచ్చినటువంటి సంవత్సరాలన్నిటినీ కూడా ఆయనకు మహిమకరముగా నీవు జీవించటం లేదు. ఆయనను ఆరాధించేటువంటి స్థితిలో నీవు ఉండటం లేదు. కనుకనే దేవుడి యొక్క ఆయు పరిమాణాన్ని తగ్గించేసాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు జీవించినటువంటి సంవత్సరాలు ఎన్ని అని ఒకసారి చెప్తే, నువ్వు ప్రభు కొరకు జీవించేటువంటి సంవత్సరాలు ఎన్ని అని ఆలోచన చేస్తే, చాలా మంది చెప్తాం మేము బాప్తిసం తీసుకొని 10 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు అయిందండి, 30 సంవత్సరాలు అయిందండి. కానీ ఏనాడైనా నువ్వు సువార్త ప్రకటించావా? ఏనాడైనా ఒక ఆత్మనైనా నువ్వు రక్షించావా? దేవుని కొరకు నువ్వు నిలవబడ్డావా? దేవుడు నీవు ఘనపరచావా? ఈ రోజుకి కూడా ఫలభరితమైనటువంటి జీవితం లేకుండా మనం ఉంటున్నామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి.
రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ లూకాసు సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు. లూకాసు సువార్త చదవండి. నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాడు. ఒక చెట్టు వేసాము, ఆ చెట్టుకి సంవత్సరాలు అయిపోయినా సరే ఫలం లేదనుకోండి, ఏం చేస్తాడండి? ఆ చెట్టుని నరికేయాల. ఆ యజమానికి ఇష్టం ఉండదు. నిజంగా రాయబడి ఉంది, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేసాడంట. అంటే ద్రాక్ష తోట, ద్రాక్ష పండ్లు శ్రేష్టమైనటువంటివి, అమూల్యమైనటువంటివి, చాలా విలువైనటువంటివి. దానిలో అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉంటున్నాయి. సాక్షాత్తు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమునకే సాదృశ్యంగా కనబడుతుంటున్నది. అయితే అటువంటి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును తీసుకొచ్చి నాటాడంట. అంటే మనమందరము కూడా ఇశ్రాయేలీయులము కాకపోయినప్పటికీ, మనమందరము కూడా ఆయా జాతులకి, ఆయా తెగలకి, ఆయా రకాలుగా మనం ఉన్నప్పటికీ కూడా మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వల్లే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎంతో నమ్మకంతో ఈ లోకంలో అనేకులకు లేనటువంటి గొప్ప రక్షణ భాగ్యమును దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి ఈయన ఇల్లు పట్టాలు అవి కూడా ఇస్తున్నాడని చెప్పేసి ఆ దారి మళ్లించడం కోసం ఈ విగ్రహాలను విరగొట్టారు, ధ్వంసం చేశారని నానా రభస చేస్తున్నారు. ఏమంటే మత కల్లోలాలు సృష్టించడం అంట. ఏమంటే ఏనాడు కూడా ఎక్కువ మతస్థులు లేదా క్రైస్తవులు అయినటువంటి వారు అలాంటివి చేసేటువంటి దాఖలాలు చరిత్రలోనే లేవు. ఏ రోజు కూడా రోడ్డెక్కి బస్సులు తగలబెట్టి ఒక క్రైస్తవుడిగా నీవు ఖండించాలి అటువంటి కార్యాలని. ఏదో ఒక దొరికింది కదా, కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఇక ఏదో విధంగా రభస చేయాలి కదా అని చెప్పేసి మత కల్లోలాలు సృష్టించేటువంటి, అందుకే అటువంటి వారిని దూరంగా పెట్టాల. మన పక్కనటువంటి హిందువులు, పక్కనటువంటి ముస్లింలు, ఇతర మతస్థులు, క్రైస్తవులు అందరూ బాగానే ఉంటున్నాం, క్రైస్తవులు బాగానే ఉంటున్నాం, బాగానే కలిసి ఉంటున్నాం. కానీ ఏదో ఒకటి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి ఇటువంటి నాయకులు ఉంటున్నారు ఈ దినాల్లో. అంత భయంకరం అండి. ఏది లేదు, ఇక దేనికి దొరకకపోతే ఇక దాంట్లో ఆ మతానికి సంబంధించినటువంటి కొట్టుకుంటున్నారు ఆ విగ్రహాల గురించి. దేవుడు పెట్టారా, నేను ఎందుకు తెలియజేసుకుంటున్నాను అంటే, అటువంటి విధముగా అనేక మంది లోకంలో సంచరిస్తుంటున్నప్పటికీ కూడా ఈరోజు ఇంత గొప్ప రక్షణ భాగ్యమును ఆయన విలువైనటువంటి రక్తము ద్వారా మనందరినీ కూడా శుద్ధి చేసి ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వలె మనకి కూడా స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుల పట్టణంలో ఆ తేజోమైన యొక్క దేవుని పట్టణంలో మనకి కూడా ఒక స్థానాన్ని ఇచ్చినాడంటే ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే నువ్వు అసలు ఊహించవా? ఈ భూమి మీద ఉన్నటువంటి ఈవుల గురించే, ఈ ఇల్లు గురించే, ఈ బంగారం గురించే, ఈ డబ్బుల గురించే నువ్వు ఆలోచిస్తావు తప్ప పరలోకములో నీకు ఇచ్చినటువంటి ఆ స్థానము, అది ఒకసారి తేజోమైనటువంటి దేవుని యొక్క ఆ పరిశుద్ధ పట్టణంలో నీకు స్థానం ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి దేవుడు. అందుకే నీకు అటువంటి దేవుడు నీకు దొరికినందుకు నీకు సంతోషించాలి.
అయితే నువ్వు ఏం చేయాలా? అంత నమ్మకంతో నిన్ను ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వలె నీకు స్థానాన్ని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఫలించాలి. ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. చూడండి అక్కడ, అయితే ఆ యజమాని దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చూస్తున్నాడట, సంవత్సరం అయిపోయింది, ఇంకా ఒక పాట పాడలేము. సంవత్సరం అయిపోయింది, పాట పాడతాం కానీ సప్త స్వరాలు ఎలా ఉంటాయి నాకు తెలియదు, కానీ కొత్త శృతులు, కొత్త రాగాలు, ముఖ్యంగా ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత పాటలు వినలేకపోతా ఉన్నాను అనుకోండి. రాగాలు, దీర్ఘాలు అన్నీ మారిపోయాయి. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది కనీసం ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఒక పట్టుకున్న 10 వాక్యాలు చెప్పండి అయ్యా అంటే ఏమో, కనీసం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి అయ్యా అంటే ఏమో, కనీసము ఒక్కరికైనా నువ్వు సువార్త ప్రకటించండి వారంలో అంటే ఏమో. అయ్యో, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వలె నీకు నాకు దేవుడు స్థానం ఇచ్చినప్పుడు మనం ఎంతగా ప్రయాసపడుతుంటున్నాము. దేవుడు ఆశించినటువంటి ఫలము నీవు ఫలిస్తూ ఉంటున్నావా? ఇంకా మనము ఎక్కడ వారం అక్కడే ఉన్నట్లయితే చాలా భయంకరం అండి, చాలా భయంకరం. ఆయన కట్టగలడు, విప్పగలడు, ఆశీర్వదించగలడు, శపించగలడు. ఆ 2 విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేవుడిని ఒకవైపునే మనం చూడకూడదు. ఆయన ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. వృధాగా మనము వదిలేయడానికి వీల్లేదు. ఆయన ఎందుకు భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ ఆయన ఆరాధిస్తూ ఆయన స్తుతిస్తూ కేవలము 4 గోడల మధ్యన సంఘంలో మట్టుకి క్రైస్తవులుగా కాకుండా బయటికి వెళ్ళిన తర్వాత నానా బూతులు, నానా త్రాగుడు, నానా విచ్చలవిడైనటువంటి జీవితాలతో కాకుండా ఫలాలు మనము ఫలించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మ ఫలాలు ఏమంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇది ఫలాలు ఫలించాల. మనం చూస్తే అబ్బా ఎంత ప్రేమ అండి, ఎంత దయ అండి, ఎంత జాలి అండి, వెంటనే స్పందిస్తారండి. రెండవదిగా మరొక ఫలం కనబడుతుంది మనకి, వెలుగు ఫలం అంట. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. వెలుగు ఫలము సమస్త విధమైనటువంటి మంచితనము, నీతి, సత్యములు వాటిలో కనబడుచు ఉంటున్నది కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధంలో నడుచుకున్నది. హల్లెలూయా. నిష్ఫలమైనటువంటి ఏటట నిష్ఫలమైనటువంటి అంటే ఏ ఫలము ఇవ్వలేనటువంటి ఆ యొక్క అంధకార క్రియలో అంటే చీకటి క్రియలో పారివారయుటక వాటిని ఖండించుడి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటిని ఖండించుడి. మీరు వెలుగు ఫలము ఫలించాలి. వెలుగు ఫలం ఫలించాలంటే నీలో ఏముండకూడదు? అంధకారం ఉండకూడదు, చీకటి ఉండకూడదు. చీకటి దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము, పాపపు క్రియలకు సాదృశ్యము, వ్యసనాలకు సాదృశ్యము, తప్పుడు క్రియలకు సాదృశ్యము, తప్పుడు ఆలోచనకు సాదృశ్యము, తప్పుడు మాటలకు, వీటికి సాదృశ్యం. దేవుడు చెప్తుంటున్నాడు, ఇదిగో నీవు అంధకార సంబంధమైనటువంటి క్రియలు నువ్వు చేస్తే నీ బ్రతుకంతా కూడా నిష్ఫలమే.
కాబట్టి మనం ఎక్కడున్నా సరే, అబ్బా వాడు ప్రభు బిడ్డండి, వాడు దేవుడు నమ్ముకున్నాడండి, వాడు దేవుడి మీద ఆధారపడినటువంటి వాడండి అని నువ్వు వెలుగు ఫలము ఫలించాలా. నువ్వు వెలుగు ఫలము ఫలించాలా. హల్లెలూయా. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ భూమి వ్యర్థమైపోతుందంట. ద్రాక్ష తోటలో అంజూర చెట్లా మొలిపించాడు, కానీ ఫలము లేదు, పండు లేదు, కాయ లేదు. ఇప్పుడేమంటున్నాడు ఆ యజమాని, ఎందుకు వ్యర్థమైపోవాలి, దీని వెంటనే నరికిపారేయండి, నరికిపారేయండి అంటున్నాడు. వెంటనే ఆ పెంచినటువంటి తోటమాలి ఏమంటున్నాడు వచ్చి, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో, నేను ఈ సంవత్సరంలో దానికి ఎరువేస్తాను, దానికి నీళ్లు పోస్తాను, దాని చుట్టూ త్రవ్వుతాను, అక్కడైనా రాళ్ళు ఏమంటే ఏరి పారేస్తాను. తోటమాల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యజమాని ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన నిన్ను తీసి పారేయాలని అనుకుంటే యేసయ్య ద్వారా మళ్ళా దేవుడు మనకు ఏమిస్తున్నాడు, మరొక సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని దేవుడు ఇస్తుంటున్నాడు. ఎందుకు? ఈ సంవత్సరమైన కూడా నీవు ఫలించాలని, ఎరువేస్తానంటున్నాడు. ప్రార్థన, వాక్యం వినడము, వాక్యం చదవడము, ధ్యానము చేయడము, ఇదంతా ఎరువుకి అంటున్నాడు తోటమాలి. అయ్యా ఈ సంవత్సరం అయినా సరే ఉండనివ్వండి అయ్యా, దయచేసి ప్లీజ్ అయ్యా, తండ్రిని వేడుకుంటున్నాడు మన పక్షముగా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరాన్ని మనకి దయాకిరీతంగా దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరమైనా నువ్వు చూసుకుంటున్నాడు, ఈ సంవత్సరం చూస్తున్నాడు. అక్కడ చివరికి ఆ తోటమాలి కూడా అంటున్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండలేమో, ఇక మాట వెళ్ళలేదు అనుకో, ఇక నెక్స్ట్ ఇయర్ నీ ఇష్టమే, నువ్వేం చేస్తావో నీ ఇష్టమే. అందుకే నేను అంటాను, దేవుడు ఒక్కొక్క ముట్టుకాయ ముడుతుంటున్నప్పుడు, ఒక్కొక్క సూచన చూపిస్తుంటున్నప్పుడు, ఒక్కొక్కసారి దర్శనాలు వస్తూ ఉంటాయి. ఏదో రకమైనటువంటి ఆ దర్శనాలు, ఏ పాము, ఏ కుక్కో, ఏ కాకో, కొన్ని అపవిత్రమైనటువంటివి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అటువంటివి నీకు ఆ దర్శనాలుగా వచ్చినప్పుడు నీవు వెంటనే అమ్మో ఏదో సంభవము రాబోతుంది, కాబట్టి ఇంకా ఎక్కువగా దేవుడి సరికి రావాలి. చిన్న బలహీనత, అనారోగ్యం, లేకపోతే ఏదో రకమైనటువంటి వచ్చినప్పుడు అమ్మో దేవునికి ఒకవేళ ఆ యాసకరమైన ప్రవర్తిస్తుంటేనే మనం వెంటనే సరెండర్ అయిపోవాలా. వెంటనే నువ్వు మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో ఈ రకమైనటువంటి దర్శనాలు వస్తున్నాయి, కళలు వస్తున్నాయి, ఈ విధమైనటువంటి బలహీనత వస్తున్నాయి, ఈ విధమైనటువంటివి సాతాను గర్భిణి సృష్టిస్తూ ఉన్నది, నా ఇంట్లో ఇదిగో నా భర్త ఇలాగ ప్రవర్తిస్తున్నాడు, నా భార్య, నా బిడ్డలు ఇలాగ, ఎందుకు వీరు ఇలాగ తయారవుతున్నారు అని చెప్పి వెంటనే సరెండర్ అయిపోవాలా. నీవు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే దుష్టుడు నీకు అంత దూరంగా ఉంటాడండి. హల్లెలూయా. నీవు గమనించాలా, నేను గమనించి ప్రభు సన్నిధిలో ఇంకా ఎక్కువ ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రభా నీ ఉగ్రత మీద రానివ్వకండి అయ్యా అని ప్రార్థన చేయాల. లేకపోతే ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. ఫలం ఇవ్వని చెట్టులెల్లా నరకబడి అగ్నిలో వేయబడును. రాజు వస్తున్నాడు ఆయన మౌలా, రాజు
యేసు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు, ఎదురు వెళ్ళురా. లోయలెల్లా వర్షపడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, రక్తమార్గము చక్రమవాలి, కరకు మాత్రము పరువాలి. లోయలెల్లా వర్షపడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, రక్తమార్గము చక్రమవాలి, కరకు మాత్రము పరువాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనము సరి చేసుకోవాలి. ఆయన ఆశించినటువంటి ఫలములు మనం ఫలించాలి. 90వ అధ్యాయం 12వ వచనం కీర్తన గ్రంథము నుండి చూడండి. 90వ అధ్యాయం 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుకున్నట మాకు. చాలండి, మనకి జ్ఞాన హృదయం కావాలి. మన దినాలు మనం లెక్కించుకునేటటువంటి ఆ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఒక రోజు వృధాగా పోయిందంటే ఆ రోజు మన జీవితంలో రాదు. ఒక రోజు పోయిందంటే అది మళ్ళా రాదు. అంటే గడిచిపోయినటువంటి సమయం మళ్ళా రమ్మన్నా రాదు. ముందుకు వెళ్తున్న కొలది కూడా ఆ ప్రసంగి గ్రంథకర్త అంటే చక్కగా ఆ 12వ అధ్యాయం ప్రకారం ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనంలో దుర్దినములు రాకముందే ఏంటంట, దుర్దినములు రాకముందే. దుర్దినములు రాకముందే అంటే వచ్చేసే, ఇంకా రాలేదా, వచ్చేసే దుర్దినాలు. ఇంకా కొంతమందిలో మార్పు లేదు. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సులకు సూర్యచంద్ర నక్షత్రములు, సూర్యచంద్ర నక్షత్రాలు అంట. ఏంటివి? ఈ రెండు కళ్ళు మసక మారిపోకముందే, పెద్ద ముందుకు ఏమైతే ఈ కళ్ళు రెండుని అలా తగ్గిపోతా ఉంటది, విషం తగ్గిపోద్ది. అయ్యో నీ చూపు మందగించక ముందే. రెండోది ఏం చెప్తున్నాడు? వాన వెలిసిన తర్వాత మేఘములు నీ తల మీద ఎంట్రుకలు ఓడకముందే, ఆ దినమున ఇంటి కావలి వారు రెండు చేతులు వణుకు పడుతూ ఉంటుందట, ముసలుడు అయిపోతా ఉంటావు. విసురువారు కొద్దిమంది ఒకటి చేత పని చాలించుకొందురు. కిటికీలు అంట, రెండు చెవులు, ఆ రెండు కూడా వినబడదు కనబడదు. వీధి తలుపులు మూయబడతాయి. ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే శరీరంలో ఒక్కటి కూడా ఏమైపోతా ఉంటుంది, మందగిస్తా ఉంటుంది. ఆ దినాలు రాకముందే నువ్వేం చేయాలా? ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఒక దినాన్ని ధ్యానం చేసుకోవచ్చు. ఏమండి, ఆ పిట్ట కోత అంటే నీ నోటి స్వరం కూడా ఏమైపోతాక ఆగిపోతా ఉంటుంది, బొగ్గురిపోతా ఉంటుంది, వణుకు పడుతూ ఉంటుంది. ఏమండి, నిత్య యవనస్తుడిగా ఉండడానికి అవ్వదు, కవరింగులు మాత్రం చేసుకోవడం తప్ప. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, దుర్దినములు రాకముందే. అయ్యా, ఈ దినాన్ని ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము అని ప్రార్థన చేయాలి. దినం గడిచిపోతుంది అంటే మళ్ళా మన జీవితంలో రాదు. మనం ఫలిస్తున్నామా? ఫలవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తుంటున్నామా?
ఒకసారి మనం ఆలోచన చేసుకొని ఈ నూతన సంవత్సరంలో మన జీవితాలను ప్రభు వైపు తిప్పుకుంటూ మనం ముందుకు సాగిపోలేనట్లయితే, ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోకపోతే భయంకరమైనటువంటి శిక్షను మనం పొందుకోవాలి. ఫలించాలండి, ఫలించాలి. ఉత్సాహం ఉరకలేరు. మాస్టర్ గారు నేను రేపు వాక్యం చదువుతానండి అని నేను తడుకోవడమే, ఎవరు చదువుతారా ఎవరు, అంతేగాని మాస్టర్ గారు వాక్యం ఈరోజు చదవాలని ఉందండి, రేపు నేను ప్రార్థన చేయాలని ఉందండి, నాకు కానుకలు పట్టాలని ఉందండి, నాకు ఒక పాట పాడాలి, ఇలాంటి ఉత్సాహం అనేటువంటి మీలో నుంచి రావాలి, ఉద్యమం అనేటువంటి రావాలి. అమ్మా నువ్వు ప్రార్థన చేయడానికి వాక్యం చదవడం రా అంటే అవన్నీ అయిపోతాయి. అప్పుడు వస్తారు. ఎంత చురుకుదనమో కదా ప్రభు సన్నిధి అంటే. నీకు తెలుసా, ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయకపోతే 6 నెలల పాటు మళ్ళా అవకాశాలు ఇవ్వలేనటువంటి చర్చ సాంప్రదాయాలు ఉన్నాయి. మీకు తెలుసా విషయం? మళ్ళా 6 నెలల వరకు మళ్ళా ఆలయ పిలుపుని నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యానికి తగినటువంటి విధంగా 6 నెలల పాటు మళ్ళీ ఏ కార్యక్రమంలో కూడా పెట్టరు. వేరే సంఘాలకు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి అసలు పాస్టర్ గారు కానీ సంఘం కానీ వెళ్ళరు. అటువంటి రూల్స్ పెద్ద సంఘాల్లో ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసా? సరే సామాన్యమైనటువంటి వారం కదా, ఇటువంటి విషయాలన్నీ ఎందుకు అని చెప్పేసి మనం అందరం ఒకటే కదా అని చెప్పేసి ఇటువంటివన్నీ కూడా నేను మీకు తెలియపరుస్తాను. సంఘ పెద్దలుగా ఉండాలంటే సర్టిఫికేట్స్ చూస్తారు తెలుసా? బీసీసీ ఉంటేనే కానీ సంఘ పెద్దగా ఉండడానికి వీలు లేదు. ఆ రూల్స్ ఉన్నాయి, మీకు తెలుసా? చాలా ఉన్నాయి పెద్ద పెద్ద సంఘాల్లో. అమ్మో ప్రభు పిలుపు వచ్చింది, ప్రభు కార్యము, ప్రభు పని అని చెప్పి ఉరకలేయాలి, ఉత్సాహం చూపించాలా. అంతేగాని అన్ని అయిపోతారు, వెళ్దాంలే చేద్దాంలే, అలాగే మనం ఉండకూడదండి. ఈ నూతన సంవత్సరంలో అయినా సరే, ఒకప్పుడు అనుకున్నాం ప్రభా నీ సన్నిధికి వెళ్ళేటువంటి భాగ్యం ఇవ్వండి ప్రభా, భాగ్యం ఇవ్వండి ప్రభా, ఈ కరోనా ద్వారా ఎలా పోతున్నాం ప్రభా అని అంత ప్రార్థన చేసేసాము. కానీ ఇచ్చినటువంటి ఆరాధన సమయంలో ఎంత సమయం మనం దొంగిలిస్తూ ఉంటున్నామో, ఎంత లేటుగా వస్తామో, ఎంతగా దేవుని స్థితిస్తూ మానేసామో. పాశ్చాత్య దేశాల్లో, ఇతర దేశాల్లో ఈ కరోనా విజృంభించడానికి కారణం అదే. ఆలయాలకు వెళ్ళటం లేదు, టీవీకి అలవాటు పడిపోయారు, సుఖాలకు అలవాటు పడిపోయారు, టీ తాగుతూ ఆరాధించడం మొదలు పెట్టారు, సంఘాలు అమ్మేసుకోవడం మొదలు పెట్టారు, దేవాలయాలని ఖాళీ, సృష్టికర్తలు మర్చిపోయారు, విలాస జీవితాలకు అలవాటు పడిపోయారు. ఇక ఎందుకు ఇటువంటి ప్రజలుగా చెప్పి దేవుడు మొత్తం వదిలిపరేసాడు అంతే. ఈరోజు నువ్వు సుఖపడిపోతున్నానేమో, మరి యూట్యూబే బాగుందండి చక్కగా అనుకుంటున్నానేమో. యూట్యూబే ఏమంటే న్యాచురలే కదా. ఆర్టిఫిషియల్ ఫ్లవర్లు ఎన్నో వస్తున్నాయి, దాన్ని తీసుకుని తల పెట్టుకుంటావా? పెట్టుకో, న్యాచురల్ ఫ్లవర్నే పెట్టుకుంటావు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలోనైనా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. దూర ప్రాంతాల నుంచి మన సంఘానికి వస్తూ ఉన్నారు. అటువంటి విశ్వాసం బట్టి నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇవాళ కనకరాజు గారు ఎక్కడి నుంచి వస్తారని మీరు మార్గవలసిన ఇంకా మన విశ్వాసులు వస్తారు. మొన్నటి వరకు అంతవరకు లంకిలపాలెం నుంచి మన మేలు స్వరూపాలు వస్తూ ఉంటారు. కానీ పక్కన ఉన్న మనం రావడానికి చాలా టైం పట్టేస్తుంది కదా. ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, ఎలా ఉన్నాయి మన విశ్వాస జీవితాలు. ప్రభు అంటే ఎంత భక్తిగా అనుభవిస్తున్నాం, ఎంత పరుగులు ఎడుతుంటున్నాం, ఉరుకురికి పని చేస్తుంటున్నాం. మన దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణమును, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును కలుగు చేస్తుంది అని. ఈ నూతన సంవత్సరంలో ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో ఉరుకురికి పని చేద్దాం ప్రభు సన్నిధిలో.
అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం వినిచినటువంటి మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చెవులు గలవాడు ఆత్మస్వరమును వినును గాక. ఆమేన్. కానుకలను సేకరించుకుందా. 37వ పాట, జీవితాంతం వరకు నీకే సేవ చేయనటువంటి పాటలో సహోదరి మేరీ గారు నడిపిస్తూ ఉంటుండగా కానుకలను సేకరించుకుందా. మనమన్నటువంటి మరి తాతారావు గారు, అదేవిధంగా అన్నమ్మ గారు కానుకలు పట్టగలరా? అన్నమ్మ గారు కానుకలు సేకరించాలని మనం చేస్తున్నాం. Say
సేకరించబడినటువంటి కానుక నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఎవరికి విధమైనటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పుడు కూడా విన్న స్థలాల్లో లేచిన బట్టి లేదా మోకరించి ప్రభావ ఇది నా సమస్య, ఇది నా అవసరత అని ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. అత్యంత ప్రేమ కృపా కనిక్రమ కలిగినటువంటి యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ఈ పరిశుద్ధ బలను సమీపించడానికి, ఈ మందిరంలో చేరి నేను ఆరాధించడానికి ప్రభా పిలిచినటువంటి కృపను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. కృపగల తండ్రి, నేను ఇచ్చినటువంటి వాక్యమును బట్టి నీకు వందనాలు తండ్రి. నీవు నీ సన్నిధిలో ఆశీర్వాదం పొందుకోవాలన్నదే మీ యొక్క ఆశ. అందుకోసమనే వాక్యం ద్వారా మీరు మమ్మల్ని గద్దిస్తూ ఉంటున్నారు. ఆ గద్దింపును ప్రభా ప్రేమతో ప్రతి ఒక్కరూ స్వీకరించడానికి సహాయం దయచేయండి నాయన. మేము ఆశీర్వదించబడాలనేటువంటిదే మీ యొక్క చిత్తము నాయన తండ్రి. ఇదిగో తండ్రి, మీ యొక్క సేవకునిగా మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని ప్రభా నాయన అందించి ఉన్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభా అర్థం చేసుకునేటువంటి హృదయాన్ని, జ్ఞానాన్ని మీరు కలుగజేసి ఈ ఆత్మీయ ఆశీర్వాదంతో మీరు నింపండగా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ సన్నిధిలో బిడ్డలు లేచి నిలబడి ఉన్నారు తండ్రి, ప్రార్థిస్తూ ఉంటున్నారు. ప్రతి హృదయ అంతరంతర్యములను ఎరిగినటువంటి దేవుడవు ఆయన. కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి నాయన ప్రభా. నాయన ఏ విధమైనటువంటి బలహీనత బిడ్డలను ఎలాకుండా పరిపూర్ణమైనటువంటి స్వస్థత, క్షేమమును ప్రతి బిడ్డకు కూడా మీరు దయచేయాలని మనం చేసుకుంటున్నాం అయ్యా. ఎస్ఐయా మీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు ప్రభా నాయన. ఏ బిడ్డకు తండ్రి ఏ విధమైనటువంటి కీడు అంటకుండా తండ్రి ఈ నెలంతయు మీరు కాచి కాపాడండి ప్రభా. మీకు స్తోత్రాలు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభా నాయన, ఉద్యోగాలలోనూ వ్యాపారాల్లోనూ ప్రభా మీరే తోడై ఉండి మీ సహాయం ఇచ్చి మీరు నడిపించాలని మనం చేస్తుంటున్నాం. యేసయ్యా నీకు వందనాలు. కొరత లేకుండా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. నీకు వందనాలు అయ్యా. మీకు స్తోత్రాలు వందనాలు ప్రభా నాయన. ఇది నాని ప్రభా నాయన సహోదరి చిన్నమ్మల గారి యొక్క తండ్రి గారు తండ్రి ఎలమంచది కన్నయ్య గారు ప్రభా నిద్రించినటువంటి దినముగా దాన్ని బిడ్డ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా నాయన ప్రియ సహోదరిని ఆదరించండి. అలానే తన యొక్క సహోదరులను వారి కుటుంబం అంతగా మీరు ఆదరించి కనికరించి నాయన మీ రక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్నటువంటి కన్న తండ్రిగా మీరే కుటుంబం అంతటిని కూడా మీరు ఆదరించి కనికరించాలని మీరు మీ యొక్క కృప కనికరము కుటుంబంపై మీరు ఉంచి మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. మీ దీవెన ఆశీర్వాదము ప్రతి కుటుంబంపై మీరు ఉంచి మీరు నడిపించండి. బలహీనులను బలపరచండి. సమస్యలున్న వారికి బలాభివృద్ధి కలుగజేయండి. దుఃఖించినటువంటి వారికి ఉల్లాసవస్త్రము ధరింపజేయండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి నాయన. ఇగో తండ్రి గుప్పెలను విప్పి నీకు అర్పణ అర్పించినటువంటి ప్రియ బిడ్డలను బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం ఆయన. 30 60 100 ఆశీర్వాదకరముగా కానుకలు ఉండటకు సహాయం దయచేయండి. ఎందుకంటే నీ రాజ్య వ్యాప్తి కొరకు తండ్రి వాటిని వినియోగించడం సహాయం దయచేయండి తండ్రి. దశమ భాగములను ప్రభా ఈ నూతన సంవత్సరంలో నీకు అర్పించినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. నమ్మకమైనటువంటి వారికి దీవెనలు మెండుగా కలుగునని నీ వాక్యం సెలవిస్తుంటున్నాను. బిడ్డను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వివరించండి నాయన. కృతజ్ఞతార్పణలను స్వేచ్ఛార్పణలను ప్రభా అర్పించినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవెనకరంగా మీరు ఉంచి మీరు నడిపించాలని మనం చేసుకుంటున్నాం. యేసయ్యా మీకే స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ కృపగలటువంటి రక్షక దగ్గరటువంటి దేవా మీ యొక్క అమూల్యమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి నామములో
మరి ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి. ఇదిగో వెనకాల కొండయ్య గారిని వారి వ్యాపారమును ప్రభు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు ఉంచి ఆయన ఆరోగ్యమును క్షేమం ఇచ్చుకుని నడిపించండి. యేసయ్యా మీకే స్తోత్రాలు, వందనాలు. ప్రభు గారైనటువంటి దేవా, దైవటువంటి రక్షక, మీ అమూల్యమైనటువంటి హస్తములో మమ్మల్ని అందరూ కూడా మీరు భద్రపరిచి మీ సహాయం ఇచ్చి మీరు నడిపించి ఆయన మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోవాలని క్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. పదకొండవ అధ్యాయము 23వ వచనం నుండి, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులైనారు, చాలా మంది నిద్రించుచూ ఉంటున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనం అందరం కూడా పరిశుద్ధ బలను సమీపించడానికి ప్రభు అనుభవిస్తున్నటువంటి కృపను బట్టి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి మనకి నష్టపోయినా గత సంవత్సరంలో మళ్ళా దేవుడు ఆయన పరిశుద్ధ బలను సమీపించేటువంటి గొప్ప అవకాశాన్ని మళ్ళా తిరిగి మనకి దయచేస్తున్నాడు. ఆయన రక్త మాంసముల ద్వారా అనుగ్రహించబడినటువంటి ఈ రక్షణ మనందరికీ కూడా ఒక గొప్ప నిరీక్షణ కలుగజేస్తూ ఉంటున్నది. కాబట్టి ఈ రక్షణను ఇది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా నమ్మకముగా మనం కొనసాగిస్తూ వాక్య విన్న ప్రకారముగా దేవుని సన్నిధి కొరకు ఉరుకురికి పని చేస్తూ ఆయన కొరకే జీవించడానికి ఒక మంచి తీర్మానంతో పరిశుద్ధ బలను మనం సమీపిద్దాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రొట్టె కొరకు, ద్రాక్షారసము కొరకు మన మధ్యలోటువంటి అమ్మగారిని క్లుప్త ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. నీ దినమునే పాడుతా Yeah.
చేసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, మహాకరమైన ప్రభా, ఈ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆది అంతమునై ఉన్న మా తండ్రి, అనంత జ్ఞానమైన మా ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా. తండ్రి దేవా, ఇదిగో తండ్రి ప్రభా, 2021వ సంవత్సరంలో తండ్రి నాయన ఈ యొక్క తండ్రి నాయన మరి ఈ బలను సమీపించడానికి తండ్రి నాయన ఈ పరిషత్తుల బలలో తండ్రి మేము చేరి తండ్రి నాయన మేము పాల్గొనలు పొందడానికి తండ్రి ఈ కృప ఈ సహాయము తండ్రి దయచేసినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ యొక్క తండ్రి నాయన శరీరమైనటువంటి రొట్టెను తండ్రి నాయన నీ రక్తం అనేటువంటి నా తండ్రి ద్రాక్షరసమును ప్రభా మేము తీసుకొని చూడగా తండ్రి నాయన మా పాపాలు కడగండి ప్రభా. తండ్రి మేము నూతనం పరచబడటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. దేవా నాయన మమ్మల్ని ప్రభా తండ్రి నాయన నశించిపోతున్న మమ్మల్ని వెతికి తండ్రి ఆ యొక్క ద్రాక్ష వనంలో ప్రభా తండ్రి అంజూరపు చెట్టు వల్లే తండ్రి మమ్మల్ని తండ్రి నాయన నాటించి ప్రభా తండ్రి నాయన మరి పెంచినందుకు తండ్రి నాయన మీరు ఫలాలు ఫలించేవాడిగా తండ్రి మేము ఉండటకు తండ్రి మాకు సహాయము దయచేయమని వేడుకున్నాం తండ్రి నాయన. మేము రక్షింపబడ్డాము ప్రభా తండ్రి మమ్మల్ని రక్షించావు తండ్రి. నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించావు తండ్రి నాయన. మా యొక్క రక్షణ తండ్రి నాయన ఎన్ని సంవత్సరాలు దొరికిపోయాయో మా యొక్క జీవితంలో తండ్రి నాయన మాకు తెలుసు ప్రభా తండ్రి నాయన. మేము చిట్టున్నా కానీ ప్రభా గ్రహించలేని వాడిగా ఉండకుండా ప్రభా తండ్రి సమయం ఉంటుండగానే ప్రభా నాయన విని గ్రహించే వాడిగా ఉండటకు మాకు సహాయం దయచేయండి ప్రభా. సమయం ఉంటుండగానే తండ్రి నీ వాక్యము వినడానికి సహాయం దయచేయండి. అలాగే నా తండ్రి నీ పరిశుద్ధ వాక్యం చదవడానికి దయచేయండి ప్రభా. అలాగే తండ్రి నాయన మా నోరు తండ్రి ఇచ్చినందుకే తండ్రి మా యొక్క నోరు మూత పడకుండా ప్రభా ఉండున్నంత వరకు తండ్రి నిన్ను స్తుతించేవారిగా నిన్ను గణపరిచేవారిగా తండ్రి నాయన మాకు అందరికీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా నాయన మీరే సహాయం దయచేయండి నాయన. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నూతన తండ్రి నాయన తండ్రి జ్ఞానం ఇవ్వండి ప్రభా. నూతన బలము నూతన శక్తిని మీరు దయచేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. సహాయం దయచేయండి తండ్రి. బలహీనులుగా ఉన్న వారిని తండ్రి నాయన మీరు స్వస్థపరిచి లేవనెత్తండి తండ్రి నాయన. తండ్రి వివాహాల కొరకు తండ్రి ప్రభా అలాగే తండ్రి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని తండ్రి మీరే తండ్రి నాయన సహాయం చేసి కాపాడండి ప్రభా తండ్రి నాయన. ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడిన విధానం కొరకే నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ దాసుని ఆశీర్వదించి దీవించండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా నాయన. మీరే సహాయం చేసి మా అందరికీ తండ్రి మీ కృపాక్షేమములతో తండ్రి ఈ నూతన సంవత్సరములో ప్రభా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి తండ్రి మీరే సహాయం చేయమని మా ప్రభువులు మీ ప్రియకుమారులైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నారు నామం చేస్తున్నాను అండి. దయచేసి సమాన్యుల రాజు గారు అలాగే మరి సాధరాలు గారు నామం చేస్తున్నాను. అదేవిధంగా మరి సహోదరు ఉమా గారు ఉమా సహోదరి అలాగే రాష్ట్రం రావాలని మనం చేస్తున్నాం. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనటువంటి వాటిలో సహోదరు మేరీగా నడిపిస్తూ ఉంటుండగా పరిసరాలకు మీద రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకుని వస్తారు.
ఎవరికైనా అందరూ వారు ఉన్నట్లయితే దయచేసి ఉన్న స్థలాల్లో కుడి చేతులకు చూపించండి. ప్రభువైన యేసు తన అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విలువబడినటువంటి నా శరీరము, దీనిని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నాడని ప్రభువారు మనతో చెప్పాను. మనందరి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై నలుగగొట్టబడినటువంటి ఆయన పరిశుద్ధ శరీరమును జ్ఞాపకము చేసుకుంటూ మనమందరము కూడా రొట్టెను తీసుకుని భుజించాలని మనం చేస్తుంటున్నాము. మనము ఆ ప్రకారమే చేయదము. అందరూ కూడా రొట్టెను తినాలని మనం చేస్తున్నాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చెందించబడినటువంటి నా నిబంధన రక్తము, ఈ పాత్రలో ఇది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుని ప్రభువారు మనతో చెప్పును. ఆయన మనందరి కొరకు చిందించినటువంటి ఆయన పరిశుద్ధ రక్తము జ్ఞాపకము చేసుకుంటూ అందరూ కూడా ద్రాక్షరసము త్రాగాలని మనం చేస్తున్నాము. మనము ఆ ప్రకారమే చేయడము. భోజనమైన పిమ్మట వారు కీర్తనలు పాడొచ్చు దేవుల పంటకు చేరి పరిచారకులు పాత్రలు కానుకలు పోగు చేస్తూ ఉంటుండగా మేరీ గారు ఒక స్తోత్రార్పణ నడిపించడానికి పాట నడిపించాలని మనం చేస్తున్నాం. మైక్ మేరీ గారు
హల్లెలూయా. ఇంకా విలువబడినటువంటి రొట్టె ద్రాక్ష రసము ప్రభుని ఎరుగని వారి కొరకు సాదృశ్యంగా ఉన్నది. ఆ పనిలో మనము పాలుభాగస్తులు అవుదాం. అది ఒక సహోదరి ప్రేరేపించబడి ఆయన పరిశుద్ధ రొట్టెను పంచడం కోసము ఒక వెండి గిన్నె సంఘానికి దేవుని కానుకగా ఇచ్చారు. సహోదరికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. పరలోకమందున మాట్లాడండి. రాజ్యం వచ్చిన మాకు కావాల్సిన ఆహారం దయచేయము. అనవసరమైన చర్చ ఎందుకంటే రాజ్యం తోటకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ యొక్క ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగముల పూర్వమును ఎప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. ఆమేన్. సమాధానకర్త దేవుడు మీ అందరికీ తోడేయును గాక. కుడిపడినటువంటి వారికి ఎడపడినటువంటి వారికి యెహోవా షాలోమ్ అని తెలియపరచాలని రెండు చేతులు జోడించి తెలియపరచాలని మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.